ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదుల యాదవ్ ఈరోజు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో విడుదల రజనీ గారు ఎనవల్లి గ్రామ రైతులను దళిత రైతులను మోసపూరితంగా కుట్ర చేసి 1975లో ఇచ్చినటువంటి కత్తి కాంతారావు గారు ఐఏఎస్ గారు ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి 120 మంది ఎస్సీ ఎస్టీ ఇళ్లకు ఇచ్చినటువంటి భూమిని తిరిగి కాజేసే విధానంలో చాలా చొరవ చూపించారు. ఎలా అంటే ఆ రోజు కత్తి కాంతారావు గారు ఇచ్చినటువంటి 416 ఎకరాల భూమిని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి అందరికి కలిపి ఒక పట్టా ఇచ్చారు. ఎందుకంటే ఈ భూములు ఎక్కడ కూడా వీళ్ళు అనేకరంతంగా అమ్ముకోకుండా పూర్తిగా వీళ్ళు దాని మీద వచ్చేటువంటి పంటతోటి దాన్ని సాగు చేసుకొని జీవన విధానం సాగించే విధానంలాగా ఆయన ఇచ్చి ఉన్నారు. అయితే అక్కడ గ్రానైట్ అధిక మొత్తంలో ఉండడంతో విడుదల రజనీ గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు మీ అందరికి కలిపి విడివిడిగా పట్టాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మినిట్స్ బుక్ను తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ రైతులు. అయితే దాన్ని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూపించడం జరిగింది. వాళ్ళు దీనిలో ఈ భూములు కాజేయాలని చెప్పేసి అక్రమ జీవో తీసుకొచ్చి ఆ దళితుల యొక్క భూముల్ని మళ్ళీ ఎంబీఎస్ పేరిట మినరల్ డెవలప్మెంట్ పేరిట ఈ భూమిని వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి మీకు ఎంతకంత రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఎకరానికి 8.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది బలవంతంగా. అది కూడా వీడియోలు తీస్తూ అలాగే వాళ్ళ బెదిరించి వీడియోలు తీస్తూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రైతులు ఎక్కడ ఈ భూములు వాళ్ళు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటారో మాకు ఇది కూడా రాదే అనే పరిస్థితి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దళితులకు ఇచ్చిన భూములను మళ్ళీ తీసుకునేటువంటి విధానం కానీ జీవో కానీ ఎక్కడ లేదు. కాబట్టి వారికి అండగా బహుజన్ సమాజ్ పార్టీ నిన్న 23వ తారీఖున జరిగినటువంటి ఆ గ్రామ సదస్సులో పాల్గొనడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్వారీలు మైనింగ్ను కూడా మేము పరిశీలించడం జరిగింది. 412 ఎకరాలని వాళ్ళు కేవలం 35 కోట్లు ఇచ్చి ఆ రైతులకి వీళ్ళు అన్యాయక్రాంతంగా వాళ్ళని దోచుకోవడం జరిగింది. మళ్ళీ దీన్ని లీజుకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పెద్దలే ఆ సామాజిక వర్గాలే మాకు అవి లీజుకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగిందని చెప్పేసి